హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా! ఇవి వచ్చేసి టమాటా మొక్కలండి. ఈ టమాటా మొక్కలు నేను కేజీ ప్యాకెట్స్‌లలో ఇలాగా నాటాననమాట. చక్కగా ఇవైతే బాగా ఉన్నాయండి. పెరుగుతున్నాయన్నమాట. ఇదిగో చూసారు కదా! ఈ విధంగా అన్ని కేజీ ప్యాకెట్స్ ఏ విధంగా నాటుకోవాలంటే చూద్దాం రండి. నేనైతే నా దగ్గర అవైలబుల్‌గా ఉన్నటువంటి కార్న్ ఫ్లోర్ ప్యాకెట్స్ అండి. ఇవి కేజీ ప్యాకెట్లు. కేజీ కార్న్ ఫ్లోర్ ప్యాకెట్స్ అనమాట. ఇటువంటి ప్యాకెట్స్‌ని నేను కొనైతే తీసుకున్నాను. మీరు సాల్ట్ ప్యాకెట్ కూడా తీసుకున్నానండి. అలాగే మీకు అవైలబుల్‌గా ఉన్నటువంటి గోధుమ పిండి ప్యాకెట్స్‌నైనా ఏవైనా తీసుకోవచ్చండి. నేనైతే ఇలాగ కార్న్ ఫ్లోర్ ప్యాకెట్స్‌నైతే తీసుకున్నాను. వీటిని తీసుకున్న తర్వాత వీటిలో మొక్కల్ని గ్రో చేయడం కోసము ముందుగా వీటికి హోల్స్‌నైతే పెట్టుకోవాలండి. డ్రైనేజ్ హోల్స్‌ని కంపల్సరీగా అయితే యూజ్ చేసుకోవాలనమాట. ఈ విధంగా సిజర్ తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జ్ భాగంలో ఇలాగ సైడ్స్‌కి అక్కడక్కడ ఇలాగ హోల్స్‌నైతే పెట్టి తీసుకోండి. ఇలాగ అన్నిటిని హోల్స్ పెట్టి తీసుకున్న తర్వాత ఒక్కొక్క ప్యాకెట్‌నైతే తీసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ప్యాకెట్‌ని తీసుకున్న తర్వాత, ఆ ప్యాకెట్‌ని ఇలాగా బయటికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ బయటకైతే ఫోల్డ్ చేయండి. అంటే ఒక బస్తాలాగా మనకి నిలబడడానికి వీలుగా ఉండే విధంగా ఇలాగ ఒక బస్తాలాగా బయటకైతే ఇలాగ ఫోల్డ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులోనికి అడుగున కొంచెం ఒక లేయర్ వరకు ఇలాగ మట్టినైతే వేస్తున్నానండి. ఇది రెడ్ సాయిల్ చెట్ల మట్టి అనమాట. వేసిన తర్వాత ఇప్పుడు కొంచెము కిచెన్ వేస్ట్‌నైతే వేస్తున్నానండి. అందులో కూరగాయ తొక్కులున్నాయి. అలాగే గుడ్డు పెంకులు కూడా ఉన్నాయన్నమాట. ఈ విధంగా కొంచెము కిచెన్ వేస్ట్‌ని, ఉల్లి పొట్టుని ఇదంతా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ ఇసుకనైతే వేసానండి. ఇప్పుడు మళ్ళా దీని మీద ఫుల్ వరకు ఈ విధంగా రెడ్ సాయిల్‌నైతే వేస్తున్నాను చెట్ల మట్టిని. ఈ విధంగా అయితే నేను ఒక మినీ సైజ్ గ్రో బ్యాగ్ లాగా ఈ కార్న్‌ఫ్లోర్ ప్యాకెట్‌నైతే నేను ఇలాగ యూజ్ చేస్తున్నానండి. ఇదే విధంగా కొన్ని ప్యాకెట్స్‌నైతే నేను ఇలాగ రెడీ చేశాననమాట. అంటే మనం కిచెన్ వేస్ట్ వేసాం కదా! నాటేటువంటి చిన్న మొక్క అనేది అది గ్రో అయ్యే కొద్దీ మనం అడుగున వేసినటువంటి ఆ కిచెన్ వేస్ట్ అంతా కూడా మనకి కంపోస్ట్ లాగా రెడీ అవుతుందండి. మొక్క వేర్లు లోపలికి పెరిగే కొద్దీ అది మొక్క బలంగా పెరగడానికి మనకి కంపోస్ట్ లాగా అవుతుందనమాట. ఈ విధంగా నేనైతే అన్ని గ్రో బ్యాగ్స్‌లోనికి ఈ విధంగా కార్న్‌ఫ్లోర్ ప్యాకెట్లన్నిటిని చిన్న సైజు గ్రో బ్యాగ్ లాగా ఈ విధంగా రెడీ చేశానండి. ఇప్పుడొచ్చేసి ఇది టమాటా నారనమాట. ఈ టమాటా నార ఎలా వేశాననేది మన ఛానల్‌లో షార్ట్స్ ఉన్నాయి. అలాగే వీడియో కూడా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్లి చూసేయండి. ఇప్పుడు ఈ విధంగా పెరిగినటువంటి నారుని కొంచెం అయితే ఈ విధంగా తీస్తున్నానండి. చూసారు కదా! ఎంత గుబురుగా వేరు వ్యవస్థ అయితే ఉంది కదా! ఒక్కొక్క చెట్టుకైతే చాలా చాలా గుబుర్లయితే చాలా ఉన్నాయండి వేర్లనేవి. ఈ విధంగా నేనైతే ఈ టమాటా నారు నుంచి కొన్ని మొక్కలనైతే కార్న్‌ఫ్లోర్ ప్యాకెట్స్‌లోనికి ప్లాంటింగ్ చేద్దామనేసి ఈ విధంగా కొన్ని టమాటా నారునైతే ఈ విధంగా పీకి తీస్తున్నానండి. చక్కగా వేర్లయితే గుబురు గుబురుగా ఉన్నాయన్నమాట. ఓకే అండి. ఇప్పుడు వీటినైతే మనము ప్లాంటింగ్ చేసుకుందాము. ఓకే అండి. అన్ని కార్న్‌ఫ్లోర్ ప్యాకెట్స్‌లో నేనైతే ఈ విధంగా కిచెన్ వేస్ట్‌ని, మట్టిని ఇలాగ లేయర్స్ లాగా నింపుకొని అన్నిటిని ఇలాగ టెర్రస్ మీద సెట్ చేశానండి లైన్‌గా. ఇప్పుడు వీటిలోనికి మనం తీసుకొచ్చినటువంటి టమాటా నారుని ప్లాంటింగ్ అయితే చేసుకుందామండి. 2 మొక్కలనైతే ఇలా తీసుకొని ముందు మట్టిని కొంచెం ఇలా తడుపుకున్న తర్వాత కవర్ ఉంది కదా! కవర్ మిడిల్‌లోనికి ఇలాగ 2 మొక్కలనైతే ఇలాగ గుచ్చుతున్నానండి. ఓకే అండి. చూసారు కదా! ఎప్పుడైనా సరే మీరు మొక్కల్ని రీప్లాంటింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఈవినింగ్ టైంలో అయితే మొక్కల్ని నాటండి. ఈవినింగ్ నాటామనుకోండి నైట్ అంతా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి మొక్కలనేవి మనకి తొందరగా మొలుస్తాయన్నమాట, నాటుకుంటాయన్నమాట. అదే ఎండప్పుడు ఉదయం పూట నాటారనుకోండి ఎండ వేడికి ఇవి కొంచెము వాడిపోయే ప్రమాదం ఉందంట. అంటే చనిపోయి మళ్ళీ తర్వాత బ్రతుకుతాయన్నమాట. ముందు వాడిపోయి ఆకులు రాలిపోవడం ఇలా అవుతాయి. అదే ఈవినింగ్ టైంలో కానీ మీరు నాటారనుకోండి చక్కగా ఈవినింగ్ వాతావరణం చల్లగా ఉంటుంది కదా! ఆ చల్లటి వాతావరణానికి ఇవి తొందరగా మనకి మొలుస్తాయన్నమాట. వాడిపోవటము, ఎండిపోయి మళ్ళీ చిగుళ్ళు రావటం అనేది లేకుండా చక్కగా ఇవి నాటిన వెంటనే గ్రో అవుతాయన్నమాట. చూడండి ఇలా నేను నాటుతూ ఉండగానే చీకటి కూడా అయిపోయిందనమాట. ఇలాగా అన్ని కేజీ ప్యాకెట్‌లోనికి 2 టమాటా మొక్కలనైతే ఈవెన్‌గా ఇలాగ నాటేసానండి. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా! అవొచ్చేసి రైస్ బ్యాగ్‌తో ప్రిపేర్ చేసినటువంటి గ్రో బ్యాగ్స్ అండి. వాటిలో నేను కొన్ని తోటకూర, పాలకూర మొక్కల్ని కూడా నాటాను. మీరు చూడొచ్చు వెనక సైడ్ ఉన్నాయి కదా! ఈ విధంగా నేనైతే అన్ని కేజీ కార్న్‌ఫ్లోర్ ప్యాకెట్స్‌లోకి చక్కగా అన్ని టమాటా మొక్కలనైతే నాటేసానండి. నాటిన తర్వాత మళ్ళీ కొంచెం కొంచెంగా వీటికి వాటర్‌నైతే ఈవెన్‌గా పోసేసాను. ఓకే అండి. ఫైనల్‌గా ఇలాగైతే అన్ని ప్యాకెట్లలోనికి నేను ఈ విధంగా మొక్కలనైతే నాటేసేసి వాటర్‌నైతే పోసానండి. ఓకే అండి. చూసారు కదా! పనికిరావని మనం పక్కన పడేయకుండా ఈ కేజీ ప్యాకెట్స్‌లో కూడా ఇలాగా మొక్కలనైతే మనం గ్రో చేసుకోవచ్చండి. ఓకే అండి. చూసారు కదా! ఇవొచ్చేసి రైస్ బ్యాగ్‌తో చేసిన గ్రో బ్యాగ్స్ అనమాట. ఓకే అండి. చూసారు కదా! కేజీ ప్యాకెట్స్‌లలో ఏ విధంగా మనం టమాటా మొక్కలనైతే ప్లాంటింగ్ చేసుకున్నామో, ఈ విధంగా కేజీ ప్యాకెట్స్‌లను కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఏది వేస్ట్‌గా మనం పాడేసుకోకుండా, ఈ విధంగా మనం కొంచెం ఐడియాతో ఆలోచించామంటే, ఈ ప్యాకెట్స్ కూడా చాలా గట్టిగా ఉన్నాయండి. నేను ట్రై చేశాననమాట. చినిగిపోవటం కానీ అలా ఏం లేవు. స్ట్రాంగ్‌గా ఉన్నాయి అనిపించిన తర్వాతే నేను వీటిలో ఈ విధంగా టమాటా మొక్కలనైతే ప్లాంటింగ్ చేశాను.
ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాగ కేజీ ప్యాకెట్స్‌లలో మొక్కల్ని ప్లాంటింగ్ చేయడం అనే ఐడియా మీకు నచ్చింది అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి, ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.